దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంపై దృష్టి పెట్టాయి. ముఖ్యంగా బీజేపీ పార్టీ 400 సీట్లు గెలవాలని ముఖ్య లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. ఇక ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు కూడా రానున్నారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా రిలీజ్ చేసింది బీజేపీ పార్టీ. మే 7, 8వ తేదీలలో పలు ప్రాంతాలలో బహిరంగ సభలు, రోడ్ షోలలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. మే 7వ తేదీన 4 గంటలకు రాజమహేంద్రవరం, వేమగిరి బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు అనకపల్లి బహిరంగ సభలో పాల్గొంటారు. మే 8వ తేదీన పీలేరు బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం విజయవాడలో రోడ్ షో కూడా చేస్తారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి విజయవాడ నుంచి ఏడుకొండలు సిద్ధంగా ఉన్నారు. ఏడుకొండలు చెప్పండి. బ్రాహ్మణి ఈ నెల 7, 8 తేదీల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ విజయవాడతో పాటు అటు రాజమండ్రి, అలాగే అనకాపల్లి, పీలేరు సభల్లో పాల్గొనేందుకు ఆయన ఎన్నికల ప్రచార నిమిత్తం ఆంధ్రప్రదేశ్కు వస్తున్నారు. ఈ మేరకు ఇటు బీజేపీ కార్యాలయంలో నిన్న నిర్వహించినటువంటి సమీక్ష సమావేశంలో ఈ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎవరైతే ఈ 8వ తారీఖున బుధవారం సాయంత్రం 6 గంటలకు విజయవాడ నుండి ఇందిరాగాంధీ స్టేడియం వద్దకు బెంజీ సర్కిల్ వరకు కూడా ఈ రోడ్ షో నిర్వహించాలని, అలాగే ఏదైతే అటు 7వ తారీఖున రాజమండ్రిలో నిర్వహించేటువంటి సభకు వెళ్లే సమయంలో కూడా రోడ్ షో నిర్వహించాలని చెప్పేసి రూపకల్పన చేశారు. ఈ విధంగా రాష్ట్రంలో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ ఆయన్ని వాడుకొని ఆయన యొక్క సరిస్మని వాడుకొని ఓట్లు రాబట్టాలనేటువంటి ఒక వెసుగాడుతోటి అయితే బీజేపీ ఉంది. అయితే దీనికి సంబంధించి 4 సభల్లోనూ పాల్గొనేందుకు వస్తున్నటువంటి నరేంద్ర మోడీకి జనస్వాగతం పలికేందుకు కూడా పార్టీ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ 4 సభల్లో కూడా ఇటు కూటమి సభ్యులు కూడా ముగ్గురు కలిసి సభలో పాల్గొంటారని పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. బ్రాహ్మణి. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.